ఉందో ఇవన్నీ కూడా సరిగా సరఫరా చేయాలని చెప్పి వారు ఆల్రెడీ ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ని ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వారి ద్వారా మనకు ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లం కూడా పూర్తిగా అవుతుంది. తర్వాత ఈ ఖాళీ ఎలక్ట్రిక్ ప్రాబ్లమా, అరే ఏంది వీళ్ళు ఎక్కువ అడుగుతలేరంటే ఇమ్మీడియట్లీ వాటర్ వర్క్స్ గురించి కూడా మాకు వాటర్ వర్క్స్ కావాలి, మాకు లైన్లు కావాలని చెప్పి మన సోదరులు ఆప్లో పూచారు. అయితే నేను అశోక్ రెడ్డి గారు ఎండి గారు ఉన్నారు, వారికి దగ్గరికి ఇవన్నీ ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది. వారు ఈరోజు ప్రొద్దున నాకు రిప్లై చేసినారు. 41 ప్రపోజల్స్ మన జూబ్లీ హిల్స్లో శాంక్షన్ కావడం జరిగింది. వారు కూడా 3-4 డేస్లోనే అన్ని పనులు ప్రారంభం చేస్తాము, పూర్తిగా తొందర చేస్తామని చెప్పి అశోక్ రెడ్డి గారు కూడా మన ఎండి గారు మాట ఇవ్వడం జరిగింది. నిన్న మీరు అందరూ చూసినారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే మనం ఎట్లయితే ఇక్కడ రహమత్ నగర్లో పాపులేషన్ ఇంక్రీజ్ ఏదైతే అవుతుందో ఈ అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి, మన ఇక్కడ పాపులేషన్ అన్ని కూడా పెరుగుతున్నాయి. మనకు వీళ్ళ ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఫెసిలిటీస్ అన్నీ అప్గ్రేడ్ చేయాలని చెప్పి మన అందరు సోదరులు కూడా కోరడం జరిగింది. అయితే మన హైదరాబాద్కి మనకు ఇంకా మంచినీటి కరువు ఉండొద్దని చెప్పి 20 TMC నీళ్ళు మనం ఇంతకుముందు ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేసినారో అక్కడి నుంచి 20 TMC నీళ్ళు కూడా మన ఈ హైదరాబాద్ కోసము నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యమంత్రి. అంటే మీకు ఎప్పుడు కూడా మంచినీటి కరువు ఉండదు. నాకు మంచిగా గుర్తుంది, ఒక 30-40 సంవత్సరాల క్రితము ఇక్కడ జనార్దన్ రెడ్డి గారు నీళ్లు రావటం లేదని చెప్పి బిందెలు పట్టుకొని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది, అవునా కదా? ఇప్పుడు ఆ సమస్య రాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మీకు నీళ్లు కరువు ఉండొద్దు అని చెప్పి ఈ ప్రాజెక్ట్ కూడా సుమారు 4,000 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అయిన తర్వాత మనకు మంచినీటి కరువు కూడా ఉండదు. సో ఇలాంటి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదలతోని పకడ్బందీతోని లేదు మన ప్రజలకు మనము న్యాయం చేయాలి, వీళ్ళందరూ మనకు గెలిపించినారు, మీ నియోజకవర్గంని మంచిగా చేద్దామని చెప్పి ఆ తపనతో చేస్తున్నారు. మీరందరూ కూడా అందరూ ఈ బూత్ లెవెల్ కమిటీ మెంబర్సు కార్యకర్తలందరూ కూడా మంచిగా పనిచేయాలి, వాడు పోవాలి, అందరికీ వారికి అర్థం చెప్పాలి ఈ ప్రభుత్వం ద్వారా మనకి ఏం పనులు జరుగుతున్నాయని చెప్పి మీరందరూ కూడా మంచిగా పనిచేస్తారని చెప్పి ఆ భరోసాతోని మీకు ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఫోన్ చేయండి, మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ మేము చేస్తామని చెప్పి మీకు మళ్ళొకసారి భరోసా ఇప్పిస్తూ నేను ముగిస్తున్నా. జై హింద్.